నమస్కారం. ఇవాల్టి మన సక్సెస్ స్టోరీ స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం. వ్యాపారం చెయ్యాలంటే లక్షలు ఉండాలి బాబోయ్ అని భయపడే వాళ్ళందరికీ ఈ స్టోరీ ఒక కళ్ళు తెరిపించే నిజం. కేవలం 300 రూపాయలతో మీ జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చో ఒక అద్భుతమైన డాక్యుమెంటరీ స్టైల్లో ఇప్పుడు చూద్దాం. 300 రూపాయలతో మొదలైన ఆర్థిక విప్లవం. సూర్యోదయం కాకముందే మార్కెట్ కోలాహలంగా ఉంటుంది. ఇక్కడొక వ్యక్తి కేవలం 300 రూపాయలు తన జేబులో పెట్టుకుని వెళ్తాడు. ఆ డబ్బుతో అతని కొనేదేంటో తెలుసా? దాదాపు 30 కిలోల తాజా బొప్పాయి పండ్లు. అవును, కిలో 10 రూపాయలు చొప్పున అతను తన వ్యాపారానికి పునాది వేస్తాడు. ఇంటికి రాగానే ఆ పండ్లను శుభ్రం చేసి ముక్కలుగా కోస్తారు. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. 1 కిలో పండును ముక్కలు చేస్తే 7 నుండి 8 చిన్న బౌల్స్ రెడీ అవుతాయి. వాటిమీద కొంచెం చాట్ మసాలా చల్లితే ఆ రుచి చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మధ్యాహ్నం ఎండలో ఆఫీసుల దగ్గర, స్కూళ్ల ముందు లేదా సాఫ్ట్వేర్ కంపెనీల గేట్ల దగ్గర ఈ హెల్దీ ఫ్రూట్ సాలెడ్ సెంటర్ సిద్ధమవుతుంది. ఒక్కో బౌల్ ధర కేవలం 10 రూపాయలు మాత్రమే. మన జేబుకీ చిల్లుపడదు, అటు ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇప్పుడు అసలు లెక్క చూద్దాం. 1 కిలో మీద ఆదాయం 80 రూపాయలు. 30 కిలోల మీద మొత్తం ఆదాయం 2100 రూపాయలు. అంటే పొద్దున్న పెట్టిన 300 రూపాయల పెట్టుబడి సాయంత్రానికి ఏకంగా 2100 రూపాయలుగా మారుతోంది. చాలామంది చదువుకున్నాం కదా, ఇలాంటి చిన్న పనులు ఎలా చేస్తామని సిగ్గుపడుతుంటారు. కాని గుర్తుంచుకోండి, చేసే పనిలో నిజాయితీ ఉంటే ఏ పని చిన్నది కాదు. మీ కష్టమే మీ పెట్టుబడి అయితే విజయం మీ ఇంటి తలుపు తడుతుంది. అంతేకాదండోయ్, పిల్లల కోసం చిన్న చిన్న బొమ్మల్లో క్యాండీలు నింపి అమ్మే క్యాండీ టాయ్స్ ఐడియా కూడా ఇందులో ఒక బోనస్. చూశారుగా, ఐడియా చిన్నదే కావచ్చు, కానీ దాని వెనక ఉన్న ఆలోచన గొప్పది. మీ దగ్గర కూడా ఇలాంటి క్రియేటివ్ బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయా? అయితే ఇంకెందుకాలస్యం, ఇప్పుడే మొదలుపెట్టండి.